అభి, నేను చెప్పేది అర్థం చేసుకోరా. సూర్య, నువ్వు ఎన్ని చెప్పినా నా మనసుని మార్చలేవురా. అంత ముండిగా వాదించగరా అభి. నేను వాదించట్లేదురా. గాయపడిన నా గుండె నుండి వస్తున్న ఆవేదన. తగిలిన గాయం ఎప్పటికీ ఆరకుండా ఉండదురా. దాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు రేపుకుంటున్నావు? పుండు మీద కారం జల్లినట్లు ఆ అఖిలాండేశ్వరిని చూసిన ప్రతిసారి ఆ గాయం నుండి రక్తం చింబుతూనే ఉందిరా. ఇలా గడిచిపోయిన గతాన్ని గుర్తు చేసుకుంటూ వాస్తవానికి దూరంగా బతుకుతున్నావా అభి? మనసుకి నచ్చిన ఏ వాస్తవమైనా నాకు అక్కర్లేదురా. నీకక్కర్లేదు సరే, పిల్లల ఆనందాన్ని ఎందుకురా చెరగొడుతున్నావు? నేనా? నువ్వేరా. వాళ్ల కోసం ప్రాణాల్ని పనంగా పెట్టి డబ్బు తేవడమే కాదురా, కుటుంబం లేని అనాథలంరా మనం. ఓ కుటుంబం వచ్చి ప్రేమను అందిస్తుంటే అడ్డుకోవడం కరెక్ట్ కాదురా అభి. అందుకే కదరా ఆవిడ గారిని ఇక్కడికి రావడానికి అంగీకరించింది. నాకు ఇష్టం లేని మనుషుల మధ్య నేను ఉండలేను కాబట్టే నేను బయటికి వెళ్ళిపోతానన్నాను. అందరూ ఉండి నువ్వు లేకపోతే పిల్లలు సంతోషంగా ఉంటారనుకుంటున్నావా? వాళ్ల కోసం ఇంత చేసే నువ్వు ఆ పిల్లల కేరింతలు చూడ్డానికైనా ఇక్కడ ఉండాలరా. ఏం మాట్లాడవేంట్రా? ఉంటానురా, కేవలం పిల్లల కోసమే ఉంటాను. నాకు తెలుసురా, నువ్వు పిల్లల కోసం ఏమైనా చేస్తావని. కానీ ఎట్టి పరిస్థితుల్లో అఖిలాండేశ్వరి ముఖం మాత్రం చూడను, ఆమె కంట కూడా పన్ను. ముందు ఉండడానికి ఒప్పుకున్నావు, రేపేం జరుగుతుందో వేచి చూద్దాం. ఓ, దారి తప్పినట్టుందే ఆ ఇంటి పక్షి. ఒంటరిగా అక్కుపక్షిలా ఉన్న నిన్ను మా ఇంటి శుభకార్యానికి ఆహ్వానిద్దామని వచ్చాను. ఇంతవరకు వచ్చి అక్కడే ఆగిపోయావు. దగ్గరకొచ్చేందుకు ధైర్యం సరిపోలేదా? కొన్ని మాటలు కొందరు పలికితే అందంగా ఉండవు నీలంబరి గారు. నా ఇంటికొచ్చి నా మీదే సెటర్లేస్తున్నావంటే గట్టి పిండానివే. బాగానే గుర్తించావు కానీ నువ్వు గుర్తించలేనిది నాలో చాలా ఉంది. ముందు ముందు మెల్లగా అన్నీ తెలుస్తాయి. ఏంటి బెదిరింపా? అది అర్థమైందా? నీకు గీరే అనుకున్నాను. వెటకారం కూడా చాలా ఎక్కువే. తొందరలోనే ప్రతీకారాన్ని కూడా పరిచయం చేస్తాను. మిడతలా మిడిసి పడుతున్నావు. అత్తను చేరుకోవాలని అంత ఆరాటంగా ఉందా? బెదిరిస్తే బెదిరిపోయేది కాదు ఈ సౌందర్య. తేడా వస్తే తొక్కిపెట్టి నారు తీస్తాను. పార్వతి కూడా ఇలాగే రెచ్చిపోయింది పాపం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలుసా అని అడిగినట్టుంది నీ వ్యవహారం. ఇదిగో ఇన్విటేషన్. ఇదెందుకు తెలుసా? అందరికీ అయ్యగారి పుట్టినరోజు వేడుకకి ఆహ్వాన పత్రిక. కానీ నీకు మాత్రం నీ కళ్ళ ముందు జరగబోయే, నేను చెయ్యబోయే కలిసి ఉందాన్రా వేడుకకి ఆహ్వానం. నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నా మాటలు అర్థం కాలేదు అని. ఇక నా చేతలు తెలుసుకోవడానికి ఈ జన్మే సరిపోదేమో. ఆలోచించండి. అయ్యో, ఆలోచిస్తూ ఉండిపోకండి. తప్పకుండా రండి. రాకపోతే చాలా మిస్ అవుతారు. బాయ్.
నమస్కారం అఖిలాండేశ్వరి ఆంటీ. బాగున్నారా? చాలా బాగున్నాను నీలంబరి. ఆ, సౌందర్య నాకు కూడా ఇన్విటేషన్ కార్డు ఇచ్చింది ఆంటీ. రండి, చూసుకో నీలంబరి. జాగ్రత్త నాకు చెప్తున్నారా? ఇక మీదట మీరు జాగ్రత్త. నేను పడిపోనాంటీ. అవునులే, నువ్వెందుకు పడిపోతావు? నువ్వు పడగొట్టే టైప్ కదా. ఐశ్వర్య, పదండి. అభి, అమ్మ వాళ్ళు వస్తున్నారు. రాణి, పెద్దవాళ్ళు మన దగ్గరికి వస్తున్నప్పుడు ఎదురెళ్ళి లోపలికి పిలిస్తే ఒక గౌరవం ఉంటుంది కదా. సౌందర్య, నాకప్పుడు ఇవన్నీ చెప్పలేదు. అయ్యో, అది కాదభి. ఏయ్, నో, నా వల్ల కాదు. రేయ్ పిలుస్తున్నారు పదరా. ఆ, ఏయ్, నువ్వు అదిగో ఆ పిల్లలకిచ్చి పంపించు. రేయ్ వాళ్ళు పిలిస్తే ఏం బాగుంటుందిరా? ఏయ్, ప్లీజ్ రేయ్, అభి, ప్లీజ్ అభి, అభి, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళు. పిలుస్తున్నారు రారా. నువ్వు కూడా ఏంట్రా? అభి, అరే, అన్నయ్య, నువ్వు నాకు మాట ఇచ్చావు, అవునా? అవును. పెద్దవాళ్ళు వస్తున్నారు, వాళ్ళకు వెల్కమ్ చెప్పు. నేనా? నేను చెప్పను. మాట ఇచ్చావన్నయ్య. పద. ఈరోజు నా బర్త్డే, నీకు గుర్తులేదు. నేను అలిగాను, నీతో మాట్లాడు పో. ఏయ్, ఇటు తిరుగు. ఏయ్, ఏడుస్తున్నావా? మనస్విని బర్త్డేని ఎవరైనా మర్చిపోతారా? రే సూర్య, వెళ్ళు. ఏడవద్దు. టటడాయ్, ఇదిగో కొత్త డ్రెస్, నీకోసమే తెచ్చాను. వెళ్ళి మార్చుకున్నా పో. అన్నయ్య, ఈ డ్రెస్ నేను వేసుకోవాలంటే నువ్వొకటి చేయాలి. చెప్పు, ఏం చేయాలి? ముందు చేస్తానని మాట ఇవ్వన్నయ్య. మాట ఇస్తున్నాను. ఇప్పుడు చెప్పు. ఈరోజు నేనేం చెప్పినా నువ్వు వచ్చేయాలి. ఓస్, అంతేనా? చేసేద్దాం. పదండి. రండి. అసలు నీ మొహమే చూడకూడదనుకున్నాను, కానీ నా భర్త కోసం తప్పలేదు. నాకిష్టం లేకపోయినా సౌందర్య చేయడం వల్ల కలవాల్సి వచ్చింది, కానీ ఈ పిల్లల కోసం తప్పడం లేదు. అన్నయ్య, బొకే ఇవ్వు. మాట ఇచ్చావు కదా, మా మంచి అన్నయ్య. అట్లా అభి అభి అలాగే అండి. రే అభి, వెల్కమ్ మేడం. వెల్కమ్ సార్. అభి 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 అభి
కొన్ని చేతులు సాయం చేస్తాయి, వాటిని తాకితే తప్పులేదు. కొన్ని చేతులు మోసం చేస్తాయి, వాటిని తాకితే తప్పు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మోసం చేయని వాళ్ళకే మోసం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. గాలికి మాట్లాడితే కాదు, గాలి చేసిన గాయం రాలిన ఆకుకు మాత్రమే తెలుస్తుంది. పదండి. ఈ విషం తీసుకెళ్లి నువ్వు కిచెన్లో దాచే. ఈ చిన్న విషం బాటిల్తో అఖిలాండేశ్వరి పెద్ద పరువును బజారులో పడేయబోతున్నాను. ఏం చేయబోతున్నావే? ఈ విషాన్ని ఆ పిల్లలు తినే సాంబార్లో కలిపామంటే ఒక్కొక్కళ్ళు పిట్టల్లా రాలిపోతారు. క్షణాల్లో మీడియాకి తెలిసిపోతుంది. రిపోర్టర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి అఖిలాండేశ్వరిని అడిగే క్వశ్చన్స్కి దిమ్మ తిరిగి హడలిపోతుంది. చూసే మనకి హాయిగా ఉంటుంది. ముందు నువ్వు తీసుకునెళ్ళి జాగ్రత్తగా ఎవరు చూడకుండా కిచెన్లో పెట్టే. తీసుకో, వెళ్ళు వెళ్ళు. అఖిలాండేశ్వరి, ఈ రోజుతో నీ కథ సమాప్తం. అభి, ఒకసారి లోపలికి రా. ఏంటి? ఏంటంటావేంటి? ఎలా ఉన్నావో ఒకసారి అద్దంలో చూసుకో. బాగానే ఉన్నానే. వేసుకునే డ్రెస్ని బట్టి, మొహంలో ఎక్స్ప్రెషన్ని బట్టి బాగున్నావో బాధతో ఉన్నావో చెప్పొచ్చబి. నువ్వు ముద్రా. సౌందర్య, మంచి ఫంక్షన్ జరుగుతుంది, పెద్దవాళ్ళొచ్చారు, కొంచెం బాగా రెడీ అవ్వాలని ధ్యాస లేదా నీకు? ఏయ్, పెళ్ళైన మగాళ్ళు రెడీ అవ్వడం నువ్వు ఎప్పుడైనా చూసావా? నా పెళ్ళైపోయింది, ఇంకెవరిని ఇంప్రెస్ చేయడానికి రెడీ అవ్వాలంటావు? హలో హలో హలో, గ్యాప్ ఇచ్చాను కదా అని రెచ్చిపోయి మాట్లాడేస్తున్నా. పెళ్ళైన మగాళ్ళు రెడీ అవ్వరా? ఎవ్వరైనా కాకున్నా అభి అవుతాడు. ముందు ఈ షర్ట్ విప్పే. ఏం పర్ఫ్యూమ్ వాడుతున్నావు బాబు? స్మెల్ అదిరిపోయింది. నో పర్ఫ్యూమ్, అది నా బాడీ స్మెల్. సరే సరే, ముందు డ్రెస్ వేసుకుని రా, వెళ్ళు. రెడీ అయ్యాను. ఈ జుట్టు ఇలాగేనా? ఏమైంది? ఇప్పుడు చూడు ఎలా ఉన్నావు. సూపర్. పద. అవును,
హలో. నా దిష్టి తగిలేలా ఉంది. ఏంటిది? దిష్టి చుక్క అంటారు. సరే, అంతేనా? ఇంకేం కావాలి? నాకు ముద్దు బాకీ ఉన్నావు, మర్చిపోయావా? అదెప్పుడూ తీరిపోయింది. అసలు తీరింది కరెక్టే, వడ్డీ అలాగే ఉండిపోయింది కదా. అసలు కన్నా వడ్డీ చాలా ముద్దు. వద్దు. హలో, నేను నా మాట నిలబెట్టుకున్నాను, నీ మాట కూడా నువ్వు నిలబెట్టుకో. ఏంటది? అదే ముద్దిస్తానన్నావు కదా. ఇప్పుడు ఇంత టెన్షన్లో అది అవసరమా? ఇంత టెన్షన్లోను నన్ను ఎలా తయారు చేసావు చూడు. నేను తయారవలేదు, నువ్వే నన్ను ఎలా తయారు చేసావు. ఇప్పుడేం చేయమంటావు? ముద్దు కావాలంటాను. వద్దు. ముద్దు. బా వదులు. ముద్దు. వద్దు ప్లీజ్. ముద్దు. వద్దు సౌందర్య ప్లీజ్. ఓ సారీ సారీ, రాంగ్ టైంలో వచ్చావనుకుంటా. ఓసి నీ సిగ్గు శ్రీకాకుళం పోను. నువ్వు కళ్ళు మూసుకుంటావేంటే? నువ్వు అనుకునే తప్పు ఇక్కడేం జరగలేదు. కళ్ళు తెరవే. సరే, ముందు లోపలికి రండి. సౌందర్య, తప్పు జరగలేదని గట్టిగా చెప్పావంటే ఏదో తప్పు చేసేస్తానా? అంత సీన్ లేదులే కాని. ఏయ్, సీను గీన్ లేదన్నావంటే సినిమా చూపిస్తా సౌందర్య. చూపించు. చూపించు. ఏంటి చేసి చూపించమంటావా? అక్కడెక్కడో బంగ్లాదేశ్లో భూకంపం అంటే భారతదేశంలో బయటకొచ్చి కూర్చుందంట నీలాంటిది. ఇక్కడ ఒకరికొకరం కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడేదో జరిగిపోతుందన్నట్టు సిగ్గుపడుతున్నావే. ఏంటి సూర్య ఇది? చంద్రిక అంతే. సరే, అక్కడ ఆయుష్ పూజ మొదలైంది, మిమ్మల్ని రమ్మంటున్నారు. పూజ? నేను రాను. రాను అంటే ఎలా? అభి, అక్కడందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళిప్పుడు మన ఆశ్రమంలో ఉన్నారు, మనకు అతిథులు. వాళ్ళ దగ్గరుండి అన్నీ చూసుకోవడం మన బాధ్యత. ప్లీజ్ పద, ప్లీజ్ పద అభి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదే గృహకం స్మరామి. భూమిభూమ్నాద్యో వరణామంతరిక్షం మహిత్వా ఉపస్థే దే దేవిదేగ్నిమన్నాదమన్నాద్యాయాదదే ఆయంగో పుష్ణిరక్రమేదసనం మాతరం పునః పితరం చ ప్రయంశువః దిగుం సద్ధామ విరాజిదివాత్పతంగాయ శ్రియే వజ్రస్య మహద్యుభిః అస్య ప్రాణాదపానశ్చందశ్చరితిరోచన వ్యాఖ్యన్మహిషస్సువః. ఏ పూజ చేసినా మనసంతా దేవుడి ముందే లగ్నం చేసి ఆయన నామమే స్మరిస్తూ ఉండాలి. మీ పేరేంటమ్మా? భవానీ. అమ్మవారి పేరు పెట్టుకున్నారు. పూజా సమయంలో భక్తి శ్రద్ధలతో ఉండాలి, కానీ నీ మనసంతా వేరే దానిపై ఉంది. కాసేపు అన్నీ వదిలేసి ఆ దైవ స్మరణలో ఉండండి, అన్నీ సవ్యంగా సాగుతాయి.